హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కూటమి పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళ పాలన తీరు మార్చుకోవాలని చెప్పి, పద్ధతి మార్చుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు అవుతున్నటువంటి క్రమంలో పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా 48 మంది ఎమ్మెల్యేలు పని చేయడం లేదని చెప్పి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇదే కాకుండా అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ పనితీరుకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఫెయిల్యూర్కు సంబంధించి కూడా అదే పార్టీలో చర్చిస్తున్నటువంటి తరుణంలో పద్ధతి మార్చుకోవడం లేదు, పాలన తీరు మారడం లేదు, అంతకు మించి ఇంకా అక్రమాలకు దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో మరి భారీ స్థాయిలో విజయం సాధించింది. ఆ టైంలో కూడా హిందూపురంలో టీడీపీ పార్టీ గెలిచింది. సో అలాంటి నియోజకవర్గాలను కూడా వీళ్ళు చేజేతిలో పాటు చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పడుకున్నటువంటి సింహాన్ని లేపితే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు హిందూపురంలో మరి ఎవరైతే ఇన్ఛార్జ్ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపిక ఉన్నారో, దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమిటి, హిందూపురం నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా హైదరాబాద్లో కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద అణిగిపోతా ఉంది, దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి, అంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు మారాలి, హిందూపురం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి, కాబట్టి ఆ దిశగా ఆలోచన వెయ్యాలని చెప్పి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జనరల్గా ఎవరైనా మరి అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్కి సంబంధించి మాట్లాడతారు, అందులో తప్పేముంది. సో అట్లా మాట్లాడారని చెప్పి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మరి బాలకృష్ణ గారి అభిమానులకు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ ఆఫీస్ మీద దాడి చేయడము, విధ్వంసం చేయడము, ఆ ఫర్నిచర్ ధ్వంసం చేయడము, దేవుడి పటాలు కింద పగలగొట్టేసేయడము, టీవీలు ధ్వంసం, ఇట్లా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు అక్కడ. సో ఇది బాలకృష్ణ నియోజకవర్గం, సో మేము ధ్వంసం చేస్తే ఎవరు ఏమి చేయరు అనుకుంటే పొరపాటు. నేను అందుకే ఆయన పడుకున్న సినిమాని లేపినట్టే అని. ఇప్పుడు అక్కడ అంత ఫుల్ యాక్టివ్ అయిన పరిస్థితి మీరు చూడండి. ఇప్పుడు పుట్టపర్తికి వైసీపీ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కానీ, మా గోరంట్ల మాధవ్ గారు కానీ, ఉషశ్రీ చరణ్ గారు కానీ, సతీష్ రెడ్డి పులివెందుల సతీష్ రెడ్డి గారు కానీ, ఇట్లా ఒకరేమిటి అందరూ వారితో పాటు వైసీపీ శ్రేణులు మరి అక్కడ చేరుకోవడం, ర్యాలీలు చేయడం, నిరసన వ్యక్తం చేయడం, పోలీసులు అడుగడుగున అడ్డుకున్నప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇది ఈ రకమైన దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి, మీ అధికారం ఏం శాశ్వతం కాదు, అధికారం మారినప్పుడు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు కానీ, బాలకృష్ణ నమ్ముకున్నటువంటి వీళ్ళు నమ్ముకొని దాడి చేసినటువంటి వారు కానీ ఖచ్చితంగా దీన్ని తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి, చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉప్పెనలా వచ్చారంట, ఉప్పెనలో వస్తే కొట్టుకుపోయిందా టీడీపీ అంటే కొట్టుకుపోతారు ఏదో ఒక రోజు. ఈరోజు కాకపోవచ్చు, రేపు జరుగుతుంది కదా, రేపు కాకపోవచ్చు, ఇంకో 2 రోజులు ఆలస్యమైన ఖచ్చితంగా జరుగుతుంది కదా. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఉప్పెనలో నుంచి కొట్టుకొని పోతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అహంకారంతో ప్రవర్తిస్తే చరిత్ర అంతా అదే చెప్తా ఉంది. ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి కదా. పైగా దాడి చేసే తప్పే ఉంది. బాలకృష్ణనే మాట్లాడతారంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారు, అందుబాటులో లేరని చెప్తారు, పద్ధతి మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మారాలి, మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్తారు. సో వీళ్ళు చెప్పిన దానికి మీరు కావాలంటే మీరు చేసిన డెవలప్మెంట్కి సంబంధించి చెప్పండి, బాలకృష్ణ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి, తప్పే ఉంది అందులో, చేసింటే చేసిందని చెప్పండి. అంతేగాని దాడులు చేస్తామనంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో ప్రజాస్వామ్యం కూనైందన్నారు. గతంలో వైసీపీ పార్టీ కూడా ఎందుకు చేసింది, దాడి చేయలేదు, వాళ్ళు క్షమాపణ చెప్పమని ఆఫీసుల చుట్టూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు రెచ్చగొట్టుకోవడం ద్వారా అది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు ఏం మాట్లాడారు, సెప్టెంబర్ 17, 2021లో అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మేకతోటి సుచరిత గురించి కానీ, కసి గిసి అని చెప్పి అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? క్షమాపణలు చెప్పాలని చెప్పి జోగి రమేష్ కానీ ఇతర నాయకులు కానీ డిమాండ్ చేస్తే క్షమాపణ చెప్పకుండా అట్లే ఉన్నటువంటి, క్షమాపణ చెప్పకుండా అహంకారంతో ఉన్న మాట వాస్తవం కాదా? మరి క్షమాపణ చెప్పి ఉంటే ఇలాంటి పదాలు వాడకూడదని చెప్పి పొరపాటున మాట్లాడమని ఎందుకు చెప్పలేదు ఆ రోజు? ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దానికి వీళ్ళు మాట్లాడిన దానికి వ్యత్యాసం లేదా? ఆ తర్వాత పట్టాభి మాట్లాడినటువంటి మాటలను ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మాటలు క్షమాపణ చెప్పాలని చెప్పి మరి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తే తప్ప, సారి చెప్పకుండా ఎదురుదాడి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుంది. అదే జరిగింది. అంటే ఇక్కడ ఆ స్థితికి తెచ్చింది ఎవరు? అప్పుడు మీ ఆఫీసుల దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి వైసీపీ కార్యకర్తలు రావడానికి కారణమైంది ఎవరు? ఆ మాట అనకుండా ఉంటే ఇదంతా జరగదు కదా. పోనీ అన్నారు, క్షమాపణ చెప్పింటే అంత దూరం కూడా పోదు కదా. అహంకారంతో క్షమాపణ చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేస్తారన్నది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదేమో తప్పంట, ఇదేమో రైట్ అంట.
ఏ రకంగా అవుతుందండి రైటు? వీళ్ళు ఏమైనా తప్పు మాటలు మాట్లాడారా? దారుణంగా ఏమైనా మాట్లాడలేదు కదా. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు ఏం మాట్లాడలేదు కదా. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం రెచ్చిపోలేదు. నిరసనలు వ్యక్తి దాడులు చేయడం కానీ అట్లాంటివి కూడా ఏం చేయలేదు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, కానీ క్షమాపణ చెప్పలేదు. అయినా సరే వదిలేశారు. ఖచ్చితంగా ఏదో రోజు ఈ మాటలకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారని వదిలేశారు. ఇప్పుడు ఏకంగా దాడులు చేస్తూ ఉంటే మనుషుల ప్రాణాలు తీస్తామంటే ఇంక ఊరికే ఉంటారా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతున్నటువంటి, ఇప్పుడు సతీష్ రెడ్డి గారు అక్కడికి వెళ్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడానికి వెళ్తున్నప్పుడు ఇవి ఆపుతున్నటువంటి దృశ్యాలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులివెందుల సతీష్ రెడ్డి గారికి సంబంధించి. ఓకే, కార్యకర్తలు ర్యాలీ చేస్తున్నాం నిరసనగా, దాడులు చేసి సహించలేదని చెప్పి. ఉషాశ్రీ చరణ్ మాజీ మంత్రి హిందూపురం వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గర చేరుకున్నటువంటి పార్టీ శ్రేణులు. సో మొన్నటిదాకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీరు చేసిన పని వల్ల ఫుల్ యాక్టివ్ అయ్యారు. సో దానికి ఏదో సమాధానం చెప్పింటే అయిపోదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి. లేదు, బాలకృష్ణ గారు నియోజకవర్గంలో ఉంటారన్నది వాస్తవం. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ నియోజకవర్గంలో ఉంటారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది అదే కదా, అందుబాటులో ఉండరు అని చెప్పి. గతంలో కూడా 4-5 పిఏలు మార్చినటువంటి పరిస్థితి గతంలో కూడా. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రివర్స్లో వేణుగోపాల్ రెడ్డి గారి మీదనే SC/ST కేసు పెట్టారు. మరి మాట్లాడినటువంటి మాటలకి ఈ SC/STకి ఏం సంబంధం నాకైతే తెలియదు. మరి ఇంకా వేరే ఏం జరిగిందో ఏమో, మరి వాళ్ళకి ఏమైనా తెలిసేమో తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు ఇదే. మరి దీనికి SC/ST కేసు పెట్టారు. పైగా దీన్ని కరెక్టే కదా అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడింది కరెక్టే అంటారు, ఇక్కడ దాడి చేయడం కరెక్టే అంటారు, చంద్రబాబు గారు మాట్లాడింది కరెక్టే అంటారు, పట్టాభి మాట్లాడింది కరెక్టే అంటారు, అయ్యన్న పాత్రుడు మాట్లాడింది కరెక్టే అంటారు. అన్నీ కరెక్టే, వాళ్ళు అన్నీ నీతులే అవుతాయి. ఇక్కడ వీళ్ళు నీతులు మాట్లాడితే బూతులు అవుతాయి. ఇది జరుగుతున్న పరిస్థితి. సో ఇలాగే రెచ్చగొట్టుకుంటూ పోతే ఏమైందంటే రియాక్షన్ ఇట్లా ఉంటుంది. ఇది సునామీ, ఇది రియాక్షనా, దీనిలో కొట్టుకుపోతారంటే కొట్టుకుపోతారు ఏదో రోజు. ఇదే అహంకారంతో ఇట్లనే మాట్లాడుకుంటా ఉంటే 100కి 200% జరుగుతుంది.